అంటే ఇంకా చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒక అతను అడిగాడు, నా సీనియర్, నా కాలేజ్ సీనియరే, ఎవరో కూడా కాదు. ఏమైందన్నా నీది అంటే ఏదో టాపిక్ వచ్చింది, నీ ఇన్సూరెన్స్ ఉందన్నా నీకన్నా. అరే లేదు సీను, మొత్తము మొన్ననే ల్యాప్స్ అయిపోయింది. ఎందుకని నేనే కట్టలేదు, మర్చిపోయా, ఏం 4 సంవత్సరాలు అయింది, ఏం దాన్ని ఏం యూజ్ చేసుకోవట్లేదు కదా సీను అంటాడు. సో ఇది మెంట్ అంటారు. అంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అంటే ఉంది అన్నాడు. టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకోలేదా అన్నాడు. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నేను చచ్చిపోతే వస్తుంది కదా అన్నాడు. ఇది కూడా అంతే కదా. టర్మ్ ఇన్సూరెన్స్ నువ్వు తీసుకొని చనిపోలేదు అంటే యువర్ లక్కీ, యువర్ ఫ్యామిలీ ఇస్ లక్కీ. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగించుకోవట్లేదు అంటే ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవడు ఉంటాడు. ఇప్పుడు నేను అన్నం తింటా సార్, అన్నం తినేటప్పుడు నేను నీళ్ళు తాగాను. అంటే నాకు ఎవరో చెప్పారు చిన్నప్పుడు, అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగొద్దురా, డైజెషన్ సరిగ్గా అని చెప్పి. కానీ నేను నీళ్లు పెట్టుకుంటా. ఎందుకు? జస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టుకుంటాను. ఏదైనా తినేటప్పుడు ఏదైనా అవుతుందేమో అనే దాని కారం ఎక్కువ అవుతుందో లేకపోతే మసాలా ఏదో తెలియదు కదా సార్, అన్సర్టనిటీ ఉంటుంది. సో అప్పుడు దానికోసం పెట్టుకుంటా నేను. ఇది కూడా అంతే, నువ్వు ఒక ప్రొడక్షన్ పెట్టుకోవాలి అంతే ఎప్పుడైనా కూడా.